బిఫోర్ ఐ స్పీక్ ఎనీథింగ్ ఒక్కసారి రెండు చేతులు పైకెత్తి దేవా హల్లెలూయా. వాట్ అ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఆనర్ ఫర్ యూ అండ్ ఐ. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యం అండి. ఈరోజు ఇలాగా అందరూ ఇక్కడ కూడుకొని అద్భుతమైన దేవుని ఆరాధించే భాగ్యాన్ని మనకిచ్చిన దేవాది దేవునికి ముందుకు ఎన్నో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రేమతో మమ్మల్ని ఆహ్వానించిన దైవజనుల అభిషక్తులు పాస్టర్ మాథ్యూస్ వట్టిప్రోలు గారికి, పాస్టర్ గారికి, కుటుంబాన్ని అంతటికి నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఐ డోంట్ వాంట్ టేక్ మచ్ టైం బికాజ్ అమెరికాలో చాలా టైం పంక్చువల్గా ఉంటారు, టైం బాగా పాటిస్తారు. అండ్ నాకు అస్సలు అలవాట్లేదు టైం పాటించడం బికాజ్ ఐ కమ్ ఫ్రమ్ ఇండియా అండ్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ యూ హ్యాడ్ దట్ హ్యాబిట్ బిఫోర్, బట్ ఐ హోప్ ఐ విల్ ఫినిష్ ఇన్ టైం. మరి దైవజనులు నన్ను నైట్ మాట్లాడుతూ అడిగినప్పుడు మీకు ఇష్టం ఉంటే మీ సాక్ష్యాన్ని తెలియచేయండి అని చెప్పారు. యూజువల్లీ నా సాక్ష్యాన్ని చెప్పుకోవడానికి నేను అంతగా ఇష్టపడండి. ఐ వుడ్ లవ్ టు ప్రీచ్, ఐ వుడ్ లవ్ టు షేర్ ద గాస్పెల్. ఐ వుడ్ అంటే నా గురించి నాకు చెప్పుకోవడానికి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత బెటర్ అని నేను అనుకుంటూ ఉంటాను. బట్ నా జీవితంలో దేవుడు చేసిన కార్యం, నా జీవితాన్ని దేవుడు ఎలాగా ఒక నోబడీని ఎలాగా ఇంత గొప్ప స్థితిలో పెట్టి దేవుడు వాడుకుంటున్నాడు అనే విషయాన్ని షేర్ చేసుకోవడానికి సిగ్గుపడకూడదు అని నేను అనుకున్నానండి. మరి I was born in Kakinada. It's a small city in Andhra. I'm sure many of you know that city. But నేను ఒక దైవజనుల కుటుంబంలో పుట్టాను. ఐఎమ్ ద థర్డ్ జనరేషన్. మా నాన్నగారి పేరు రెడ్డి జ్యోతికుమార్ గారు అండ్ మై మామ్ ఇస్ అ డాక్టర్. మై డాక్టర్ శాంతి. దే బోత్ గాట్ మ్యారీడ్ అండ్ దే హ్యాడ్ మై సిస్టర్ అండ్ దెన్ మీ. గొప్ప సేవ చేసేవారు. చిన్నప్పటి నుంచి ప్రాబబ్లీ నేను ఇంట్లో ఎక్కువ ఉన్నాను, మమ్మీ వాళ్ళని చాలా తక్కువ సార్లు చూశాను. Because they were always on the run. They were always trying to spread the gospel, do evangelism. Night లేట్గా వచ్చేవారు. పొద్దున్న నేను స్కూల్కి వెళ్ళి లేచి వెళ్ళేటప్పుడు డాడీ వాళ్ళు లేట్గా లేచేవారు బికాజ్ నైట్ 2-3 AM వచ్చేవారు ఇంటికి. నేను స్కూల్కి లేచి వెళ్ళడానికి రెడీ అయ్యేటప్పుడు కూడా ఐ హావ్ నెవర్ సీన్ మై డాడ్ ప్రాపర్లీ. మళ్ళీ నేను తిరిగి వచ్చే టైంకి డాడ్ వాజ్ ఆల్రెడీ ఇన్ సమ్ అదర్ సిటీ ఆర్ అ స్టేట్ ట్రయింగ్ టు ప్రీచ్ అండ్ షేర్ ద గాస్పెల్. సో పేరెంట్స్తో నా టైం చాలా తక్కువ ఉండేదండి చిన్నప్పటి నుంచి. సో ఏదన్నా టైం నాకు మా పేరెంట్స్ దొరికిందంటే మార్నింగ్ ఇంటి నుంచి స్కూల్కి వెళ్తున్న టైంలో అమ్మ కారులోనే నాకు టిఫిన్ తినిపించారు బికాజ్ ఐ యూస్ టు వేకప్ లేట్ ఎవ్రీ టైం. స్కూల్కి ఎప్పుడు లేట్గా వెళ్ళేవాడిని. సో కారులోనే టిఫిన్ తినిపిస్తా షీ యూస్ టు టీచ్ మీ హౌ టు ప్రే, ఎలా ప్రార్థన చేయాలని ఆమె చెప్తుంటే నన్ను రిపీట్ చేయమనేవారు. ప్రభువా దావీదుకి ఇచ్చినట్టు ధైర్యం నాకు ఇవ్వనైనా ప్రభు అని చెప్పానంటే ఐ యూస్ టు రిపీట్ ద సేమ్ థింగ్. అలా చెప్తా సమయాలను పిలిచినట్టు నన్ను నీ సేవకు పిలువనైనా అనే వర్డ్ హ్యాడ్ కాట్ మీ. నా ఫస్ట్ స్టాండర్డ్ నుంచి అదే ప్రేయర్ నాతో చేయించేవారు. ఇయర్స్ దొరలే కొద్దీ మమ్మీ నాతో రిపీట్ చేస్తుంటే అమ్మ నేను చెప్తానమ్మా అని చెప్పి ఐ యూస్ టు టెల్ ద సేమ్ థింగ్. అప్పుడు నేను బట్టి ప్రార్థన నేను చేసేవాడిని, కానీ వన్ సెట్ ఒక ఏజ్లో వచ్చేటప్పటికి ఐ అండర్స్టూడ్ దేవుని పిలిస్తే సేవ ఎలా ఉంటుంది. సమయాన్ని పిలిచాడు కాబట్టి అంత గొప్ప సేవ అతను చేయగలిగాడు. అలా నా తండ్రిని నా తాతగారిని పిలిచారు కాబట్టి వాళ్ళు అంత గొప్ప సేవ చేయగలిగారు. దట్ మీన్స్ ఐ హ్యావ్ టు డూ సంథింగ్ మచ్ మోర్ గ్రేటర్ దాన్ దెమ్. ఎందుకంటే ప్రభు వారు చెప్పారు కదా, నాకంటే మీరు ఎక్కువ కార్యాలు చేయగలరు నా నామంలో అని. ఆ బిలీవ్ చేసిన నేను, మా తాతగారు 1960s లీ కాలేజ్ అని క్లీవ్లాండ్ టెన్నెసీలో చదువుకోవడానికి వచ్చారు. ఈ ప్రేయర్ చేయించేవారు. నాకు మమ్మీ ఒకటే చెప్పేవారు, నువ్వు నీ ఇంటర్మీడియట్ అవ్వగానే నువ్వు బ్యాచిలర్స్కి లీ యూనివర్సిటీకి వెళ్ళాలి, ఎందుకంటే మీ తాతగారు అక్కడ చదువుకున్నారు, మీ నాన్నగారు అదే యూనివర్సిటీ ఎక్స్టెన్షన్లో చదువుకున్నారు, కాబట్టి నువ్వు కూడా అక్కడే చదువుకోవాలని. దే పుట్ ఎ సీడ్ ఇన్ మై హార్ట్. చాలామందికి అమెరికా రావాలనే డ్రీమ్ ఉంటుంది. దే వాంట్ టు లివ్ ఇన్ అమెరికా, దే వాంట్ టు ఎక్స్పీరియన్స్ దిస్ లైఫ్. కానీ నాకు అమెరికా రావాలి ఆ డ్రీమ్ అంత పెద్ద ఉండేది కాదు, కానీ ఆ కాలేజీలో మాత్రమే చదువుకోవాలి అని ఆశ ఉండేది. ఎందుకంటే వీ ఆల్వేస్ అడ్మైర్డ్ మై గ్రాండ్ ఫాదర్. ఆయన సాక్ష్యం కానీ, ఆయన ఎలా దేవునిలోకి వచ్చారు, ఎలా దేవుడు ఆయన పట్టుకున్నారు, ఆ సాక్ష్యాన్ని తెలుసుకుని ప్రతిసారి ఆయన చదువుకున్న కాలేజీలో నేను చదువుకోగలిగితే అంతకన్నా గొప్పది నా జీవితంలో ఏది ఉండదేమో. దట్ వాజ్ ద గ్రేటెస్ట్ అచీవ్మెంట్ అని నేను అనుకునేవాడిని. మీలో చాలామంది యు కమ్ విత్ ఎ డ్రీమ్ కదా, యు కమ్ ఫర్ ఫ్రీడమ్. ఇంట్లో వాళ్ళు, మీ కుటుంబీకులు, లేకపోతే మీ బంధువులు మిమ్మల్ని తక్కువగా చూసినప్పుడు మీరు అనుకుని ఉండరు, నేను అమెరికా వెళ్ళి
ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ హ్యావ్ టు చేంజ్ ద డైనామిక్స్ ఆఫ్ మై ఫ్యామిలీ. నా ఆర్థిక స్థితిని నేను మార్చుకోవాలి అంటే ద ల్యాండ్ ఆఫ్ డ్రీమ్స్కి నేను వెళ్ళాలి అని మీలో ఎంతోమంది అనుకొని కుటుంబాన్ని, తల్లిదండ్రులను విడిచిపెట్టి ఇక్కడికి వచ్చి ఉంటారు. నా ఇంటర్ అయిపోయింది and I wanted to go to Lee College, Lee University, which was in Cleveland, Tennessee. I applied for my visa. I applied for the university. Daddy vallu, because I'm the third generation kabatti, they have given me admission very quickly. But andru em cheppavaranటే visa raadam chaala kashtam. It is quite hard visa raadam. Masters ki aithe easy ga visa vachestadi, because a lot of people go for masters. Bachelors ki anta number of people ekku undaru. సో నీకు రిజెక్ట్ చేయబడతావేమో, ఆల్సో నువ్వు ప్రైవేట్ యూనివర్సిటీని ఎంచుకున్నావు, సో దెర్ ఆర్ లెస్ ఛాన్సెస్ ఫర్ యూ అని చెప్తే ఉంటే నాకు అనిపించేది. చిన్నప్పటి నుంచి కాలేజ్, మా పేరెంట్స్ ఎప్పుడు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలని ఎప్పుడు చెప్పలేదు. సేవ చేయాలి, థియాలజీ చదవాలి, అది కూడా లీ యూనివర్సిటీలోనే చదవాలి అని ఒక సీడ్ వేశారు. ఇప్పుడు సడన్గా నాకు వీసా రిజెక్ట్ అయితే, చిన్నప్పటి నుంచి నువ్వేం చేస్తావు, నేను లీ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకుంటా అని చెప్పేవాడిని. ఇప్పుడు ఒకవేళ నా వీసా రిజెక్ట్ అయితే నా పరువు పోయినట్లే. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళతో పాటు నేను మళ్ళీ ఇండియాలోనే కాలేజీలో చదవాలంటే దే వుడ్ లుక్ డౌన్ అపాన్ మీ అని నేను అనుకునేవాడిని. అండ్ దెన్ ద డే హ్యాస్ కమ్. ఐ వెంట్ టు మై వీసా అండ్ హీ డిడ్ంట్ ఆస్క్ మీ మచ్. హీ సెడ్ బేసిక్ క్వశ్చన్స్ అడిగి, he said, "Congratulations, you got the visa." And I was so happy and I praised God for it. And then I came to Lee College, Lee Universityకి వచ్చాను. I was there and they asked me to, ఏ కోర్స్ నువ్వు చేసుకుంటావు, what major are you going to pick? And I said, I want to pick theology. I was so excited. I was 18 years old and I wanted to study probably the hardest subject in college and నాకు అనిపించింది. For 3 semesters I struggled. థియాలజీ చదువుతున్నాను, నాకేం అర్థం కావట్లే. బైబిల్లోంచి వాళ్ళు మాట్లాడతారు, నేర్పిస్తారు అనుకుంటే బైబిల్ తప్ప దాని చుట్టుపక్కల ఉన్నవన్నీ చెప్తుంటే నాకు అసలు అర్థమయ్యేది కాదు. వై ఆర్ దే టీచింగ్ ఫిలాసఫీ టు మీ? వై ఆర్ దే టీచింగ్, ఎవరో ఒక గొప్ప ఆయన రాసిన బుక్ని చదవమంటారు, బట్ వై ఆర్ దే నాట్ టీచింగ్ బైబిల్? బికాజ్ నా మైండ్లో బైబిల్ కాలేజ్, థియాలజీ అంటే వాక్యం వచనం వెంబడి వచనం నాకు నేర్పిస్తారేమో, లేకపోతే బుక్స్ వెంబడి బుక్స్ నాకు నేర్పిస్తారేమో నేను అనుకుంటే, మై ఇమాజినేషన్ ఆఫ్ థియాలజీ అండ్ బైబిల్ కాలేజ్ వాస్ క్వైట్ ఆపోజిట్. అండ్ ఇందాక శ్రేష్ఠ చెప్పినట్టు నాకు ఫోటోగ్రఫీ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చండి. ఐ స్టార్టెడ్ ఫోటోగ్రఫీ వెన్ ఐ వాజ్ ఇన్ మై 4th grade విత్ ఫిల్మ్ కెమెరా. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ డూయింగ్ ఫోటోగ్రఫీ అండ్ ఫిల్మ్ మేకింగ్ అదంతా. అండ్ దెన్ సడన్లీ మా కాలేజ్లో దే ఇంట్రడ్యూస్డ్ ఎ న్యూ కోర్స్ కాల్డ్ సినిమా. ఐ వెంట్ ఫర్ థియాలజీ. ఇండియా నుంచి అంత డబ్బు ఖర్చు పెట్టి ఇక్కడికి వచ్చింది. మా తాతగారు చదివిన యూనివర్సిటీలోనే చదవాలని నేను తీర్మానం చేసుకొని ఐ చోజ్ థియాలజీ. సడన్గా నాకు ఆ ఆకాశంలో ఒక నక్షత్రం కనపడినట్టు ఈ కోర్స్ నాకు కనపడిందండి. ఎవ్రీ సెమిస్టర్ అయినప్పుడు దే ఆస్క్, డూ యూ వాంట్, యూ కెన్ చూజ్ యువర్ క్లాసెస్, యూ కెన్ చేంజ్ యువర్ మేజర్ ఇఫ్ యూ వాంట్ టు అని అన్నప్పుడు ఐ సో బ్యాడ్లీ వాంటెడ్ టు స్విచ్ టు సినిమా. ఐఎమ్ నాట్ ఈవెన్ షుగర్ కోటింగ్, అది డిజిటల్ మీడియా అని లేకపోతే మాస్ మీడియా అని చెప్పి నేను పేరెంట్స్తో చెప్పి నేను మారదాం అనుకున్నాను. బట్ ద నేమ్ వాజ్ సినిమా అండ్ ఐ సో వాంటెడ్ టు డూ ఇట్. ఆ కోర్స్, I wanted to experience that filmmaking. I wanted to experience those cameras. I wanted to shoot films. చాలా ప్యాషనేట్గా అనిపించేది. కానీ నాకు అంత సేవ చేసే తల్లిదండ్రులకి నేను ఫోన్ చేసి, డాడీ లేదా పప్పా, నేను థియాలజీ మానేసి సినిమా తీద్దాం అనుకుంటున్నాను, సినిమా డిగ్రీ చేద్దాం అనుకుంటున్నాను చెప్పాలంటే జస్ట్ ఇమాజిన్ ఎలా ఉంటుందో. నార్మల్ క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉండి సినిమాలకు వెళ్తున్నారంటేనే ఇరక్ కొట్టేసే కల్చర్లో పెరిగాం ఇండియాలో. అలాంటిది నేను చేసే చదువే, సినిమా తీద్దాం అనే చదువు నేను చదువుతానని నేను ఎలా చెప్పాలని చాలా భయం వేసిందండి నాకు. హౌ కెన్ ఐ ఎవర్ టెల్ మై ఫాదర్ హూ వాజ్ అ బిషప్, హూ వాజ్ ద హెడ్ ఆఫ్ మై స్టేట్ ఫర్ అబౌట్ 400 churches, 400 సంఘాలకి అధినేతగా ఉన్న మా నాన్నగారు ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉన్నారు. ఎంతోమంది బైబిల్ కాలేజ్ స్టూడెంట్స్ నాన్నగారి దగ్గరికి వచ్చి చదువు నేర్చుకుంటారు. ఎంతోమంది అనాథలు, పేద పిల్లలు మా ఆర్ఫనేజ్లో జాయిన్ అయ్యి దేవుని కోసం విషయాలు నేర్చుకొని గొప్ప జీవితాన్ని జీవిస్తే చాలామంది సేవకులుగా అయిన వాళ్ళు ఉన్నారు. అలాంటి కుటుంబంలో పుట్టి నేను థియాలజీ మానేసి సినిమా అనే డిగ్రీ నేను తీసుకుందామని నిర్ణయించుకుంటున్నానని చెప్పాలంటే ఐ వాజ్ స్కేర్డ్. ఎలా తీసుకుంటారు? చెప్పకుండా మార్చేయాలి అంటే
ఏదో ఒక రోజు తెలిసిపోద్ది, మన గ్రాడ్యుయేషన్ రోజు తెలిసిపోద్ది, లేకపోతే నా సర్టిఫికేట్ చూసినప్పుడు తెలిసిపోద్ది. సో ఐ కాంట్ జస్ట్ ప్రిటెండ్, ఆ మారిపోయి నేను ప్రిటెండ్ చేయలేను. అలా అని ఇష్టం లేని చదువు నేను చదవాలని కూడా నేను అనుకోవట్లేదు. అండ్ అమెరికా వచ్చాక మన మైండ్ చాలా ఆల్టర్ అయిపోద్దండి. ఇండియాలో చాలా స్ట్రాంగ్ మైండ్ సెట్తో మన కల్చరల్ బిలీఫ్తో మనం ఉంటాం. అమెరికా రాగానే ఆ మైండ్స్ విల్ ఓపెన్ అప్. మనకి ఎప్పుడు అసహ్యంగా చూసిన వాటిని కూడా మనం ఇష్టపడడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. మనకి ఇష్టం లేని విషయాలు, లేకపోతే మనకి ఎప్పుడు అలవాటు లేని విషయాలు కూడా చూసి వీ టేక్ లాట్ ఆఫ్ థింగ్స్ లైట్లీ. ఇక్కడికి వచ్చాక అంతే కదా, జస్ట్ వెంట్ టు అ మూవీ, దట్స్ నాట్ ఎ బిగ్ డీల్ అలా అనుకుంటా. బట్ ఇఫ్ యు ఆర్ ఇన్ ఇండియా, అందులో దైవజనుల కుటుంబంలో పెరిగి వందలాది మంది ముందు సేవ చేస్తున్న పిల్లలు ఇలాంటి డిగ్రీ చదువుకున్నారంటే మా నాన్నగారికి వాళ్ళ సేవకి ఎంత అవమానం అని నాలో నేనే చాలా ఇబ్బంది పడిపోతున్నాను. బట్ ఐ వాజ్ బ్యాటిలింగ్, ఐ వాంట్ టు డూ ఇట్. సో ఐ డిసైడెడ్ టు మేక్ అ ఫోన్ కాల్ చేస్తే ఐ వాంటెడ్ టు ట్రై టు మేక్ ఇట్ యాజ్ పాలిష్డ్ యాజ్ పాసిబుల్ అని డాడీకి నేను కాల్ చేసి, అప్పా నేను నా మేజర్ నేను స్విచ్ అవుదాం అనుకుంటున్నాను, థియాలజీ నాకు అంత సరిగ్గా అర్థం కావట్లేదు, చాలా కష్టంగా ఉంది, మేబీ మాస్టర్స్ నేను మాస్టర్స్ ఇన్ డివినిటీ మాస్టర్స్ ఇన్ థియాలజీ చేస్తాను, బట్ ఐ వాంట్ స్విచ్ మై మేజర్ టు డిజిటల్ మీడియా విత్ సినిమా ఎంఫోసిస్ అని చాలా స్లోగా చెప్పానండి. దట్ వాజ్ నాట్ మై డిగ్రీ. మై డిగ్రీ వాజ్ సినిమా. దెర్ ఇస్ నో తోక ఏమీ లేదు, డిజిటల్ మీడియా ఏమీ లేదు. బట్ ఐ ట్రై టు షుగర్ కోట్ ఇట్. డాడీ రిప్లై చాలా సీరియస్ లుక్ ఉంటుంది డాడీకి. అందరూ చాలా సీరియస్ ఏమో అనుకుంటారు. హీ వాజ్ నాట్, బట్ ఆ వీడియో కాల్లో హీ హ్యాడ్ దట్ సీరియస్ లుక్ అండ్ హీ సెడ్, నువ్వేం చేయాలనుకుంటా చేయి నాన్న, నువ్వు చిన్నపిల్లవాడు కాదు, యూ కెన్ టేక్ యువర్ ఓన్ డెసిషన్, నీకు ఏది ఇష్టమే చదువు, వీ విల్ సపోర్ట్ అన్నారండి. నాకు అర్థం కాలేదు. ఐ వాజ్ ఎక్స్పెక్టింగ్ హిమ్ టు స్కోల్డ్ మీ. అందులోనూ ఆ ఫోన్ పక్కనే మమ్మీ వింటోండి ఫోన్ లాక్కొని గట్టిగా అరిచి తిడుతూ ఉంటారు. యూజువల్లీ మామ్స్ అలాగే చేస్తూ ఉంటారు కదా, డాడీస్ సాఫ్ట్గా మాట్లాడితే అమ్మలు గట్టిగా అరుస్తూ ఉంటారు కదా, అలాగే ఫోన్ లాక్కొని తిడతారు అనుకుంటే మామ్ ఆల్సో లైక్ జంప్డ్ ఇన్ టు ద వీడియో కాల్ అండ్ సెడ్, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు వచ్చేయి, వీఆర్ నాట్ గోన్ ఫోర్స్ యూ అన్నారండి. ఒక్కసారిగా నా మైండ్లో ఉండే ప్రెషర్ అదంతా ఒక్కసారిగా దిగిపోయింది. ఇంకా సింపుల్, నేను డిజిటల్ మీడియా అని చెప్పాను కదా, ఐ విల్ గో డూ సినిమా, ఐ విల్ ఫర్గెట్ దిస్ డిగ్రీ, ఈ థియాలజీ ఎలాగో నాకు అర్థం కావట్లేదు. అండ్ గ్రీక్ సబ్జెక్ట్ అనే క్లాస్ ఉంటుందండి. అండ్ దట్ వాజ్ సో పెయిన్ఫుల్ ఫర్ మీ. అసలు చిన్నప్పటి నుంచి థర్డ్ లాంగ్వేజ్ హిందీ ఉంటే అదే అర్థమయ్యేది కాదు, ఇంకా గ్రీక్ ఎక్కడ నాకు అర్థం అవుతుంది, అసలు దెర్ ఇస్ నో వే ఐ కెన్ డూ ఇట్ అని చెప్పి ఐ డ్రాప్ దట్ క్లాస్ అండ్ ఐ స్విచ్డ్. ఐ పిక్డ్ ఆల్ ద కూల్ క్లాసెస్, ఆల్ సౌండ్ ఇంజనీరింగ్, తర్వాత సినిమాటోగ్రఫీ, ఆల్ ద సో ఇంట్రెస్టింగ్ క్లాసెస్ అన్ని పిక్ చేసుకుని ఐ వాజ్ ఎంజాయింగ్ ద డిగ్రీ. I was so happy. I was topping all my classes. అన్ని క్లాసెస్లో నాకు they used to give me assignments to make short films. ఏ షార్ట్ ఫిల్మ్ నేను తీసినా, ఏ స్క్రిప్ట్ రాసినా they were loving it. అందులోనూ మన ఇండియన్కి కొంచెం ఇండియన్ మూవీస్కి, ఇండియన్ రైటింగ్స్కి there is some masala to it where Americans don't have it. Their float is bland. Their ideas are sometimes they are bland, but మన ఐడియాస్ పడేటప్పటికి, the emotions పడేటప్పటికి they used to love my films. అండ్ దెన్ థర్డ్ ఇయర్కి నేను వెళ్ళేటప్పటికి ఐ డిసైడెడ్ ఐ గాట్ మేక్ మూవీస్. ఏదో ఈ షార్ట్ ఫిల్మ్స్, స్కూల్ ప్రాజెక్ట్సే కాదు, ఐ గాట్ జంప్ ఇన్ టు దిస్ అండ్ ఐ గాట్ మేక్ మూవీస్. బాగా అమెరికాలోనే ఉండిపోయి, ఐ నెవర్ వాంటెడ్ టు స్టే ఇన్ అమెరికా. యూఎస్ వచ్చినప్పుడు చదువుకోవడానికి మీరు ఒకళ్ళు వచ్చిన జాబ్ చేసినా, ఇండియా వెళ్ళిపోతే బాగుండ్రా బాబు, ఈ వంటలు వండుకోవాలి, మనమే మన బాత్రూమ్లు కడగాలి, మనమే క్లీన్ చేసుకోవాలి అన్నట్లుకన్నా వర్స్ట్ పార్ట్ ఏంటంటే, కూరగాయలన్నీ కట్ చేసి వండిన తర్వాత అదే ప్లేట్లు మనకు కడగాలి, డిషెస్ కడగాలంటే దట్ ఈస్ ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్. అది నేను నా లైఫ్లో ఎప్పుడు చేయలేదు. ఇంట్లో వీ హ్యాడ్ మెనీ పీపుల్ ఆర్ హెల్పింగ్ అస్. అలాంటిది నేను ఒక్కడనే సింగిల్గా డామ్స్లో కూడా లేకుండా బయట అపార్ట్మెంట్ తీసుకొని ఒక్కడనే ఉండేవాడిని. ఐ షుడ్ డూ ఆల్ ఆఫ్ దోస్. డిసైడ్ అయిపోయా, ఐ గాట్ మేక్ సంథింగ్ అవుట్ ఆఫ్ మై సెల్ఫ్. ఐడెంటిటీ క్రైసిస్ ఉండేది. మీ తాతగారిలాగా నువ్వు సేవ చేయాలి, మీ నాన్నగారి కంటే గొప్ప సేవ చేయాలంటే వాట్ ఈస్ ద యూజ్? ఐ కాంట్ మేక్ మనీ, ఐ కాంట్ గెట్ నేమ్. అదే అమెరికాలో ఉండి ఇండియన్ తెలుగోడు వచ్చి ఇక్కడ హాలీవుడ్లో సినిమాలు తీస్తున్నాడు, ఇండియా వెళ్తున్నాడు, ఇంత పేరు వస్తుంది, అప్పుడు నేను సేవలోకి మారితే ఇంకా క్రేజ్ ఎక్కువ ఉంటుందని నేను అనుకునేవాడిని. మేబీ ఆఫ్టర్ 20 years or 30 years ఆ మైండ్ సెట్లో ఉండే నేను. అండ్ సడన్లీ కోవిడ్ హిట్ అయింది. I came to India in December in 2019. I had so much fun. And then I went back to America.
I had other plans. I wanted to travel. I wanted to do all of that. COVID hit అయింది. I didn't know what was happening. Lockdown. Colleges live, they started online classes. And suddenly one day I got a phone call that Amma was not feeling well. My mother not feeling well, operate cheyali అని చెప్పి. I didn't understand. బాగోకపోతే they go to the hospital, they come back, but ఆపరేషన్ చేసే అంత సిక్నెస్ ఏంటి? Then they told me her sickness. And then COVID టైంలో they were not taking any patients అపార్ట్ ఫ్రమ్ కోవిడ్ ఉన్న వాళ్ళని తప్ప వేరే పేషెంట్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడట్లా. అండ్ ఆ మమ్మీకి చేయాల్సిన ఆపరేషన్ డాక్టర్ ఏం చెప్పారంటే ఇట్స్ 50-50 ఛాన్స్ అండి, దేర్ ఇస్ నో వే షీఈస్ గోన్ సర్వైవ్ ఇఫ్ ద ఆపరేషన్ డెంట్ గో త్రూ, బికాజ్ గర్భసంచి దగ్గర అక్కడ ఉన్నదంతా బాగా కుళ్ళిపోయినట్టు అయిపోయింది. ఇఫ్ యూ ట్రై టు రిమూవ్ ఇట్ సంథింగ్ బ్యాడ్ విల్ హ్యాపెన్ టు హర్ అండ్ వీఆర్ నాట్ రెడీ టు డూ దట్. ఇప్పుడు ఆల్రెడీ క్రిటికల్ కండిషన్, దేశం అంతా లాక్డౌన్లో ఉంది, వీఆర్ నాట్ గోయింగ్ టు డూ దట్ అని చెప్తే డాడ్ వాళ్ళందరూ ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి డాక్టర్స్తో మాట్లాడి షీ వెంట్ టు ది ఆపరేషన్ సర్జరీ. ఐ డింట్ నో ఏమవుతుందో అర్థం కాల. అమ్మకి బాగాలేదు అనే వార్త వినేటప్పటికీ దూరదేశంలో ఉన్నాం మనం. ఇండియాలో చిన్న అనారోగ్యం వస్తేనే మనకి ఏదో తెలియని బాధ వస్తుంది. అలాంటిది అమ్మకి బాగాలేదు, అమ్మకి ఆపరేషన్ అవుతుంది, డాక్టర్ 50-50 అంటున్నారు అని వార్త వినేటప్పటికీ నాకు చాలా పెయిన్ వచ్చిందండి. ఐ డోంట్ నో వాట్ వాజ్ హ్యాపెనింగ్. I was there. I was not even praying. I was just trying to get a phone call that అమ్మ బాగానే ఉంది అనే ఫోన్ కాల్ నాకు రావాలని నేను వెయిట్ చేస్తున్నాను. I was waiting and then I got a call. Operation was successful. I was so happy. And doctor ఇంకొక few days ఉండి just ఒక సెకండ్ అండ్ థర్డ్ అండ్ యూ కెన్ డిశ్చార్జ్ అండ్ గో హోమ్ అని చెప్పారు. అలా ఉన్న టైంలో ఒక 1 day పాస్ అయింది. డాడీ వాళ్ళు ఇంటికి తీసుకెళ్ళిపోదాం డాక్టర్స్తో మాట్లాడే టైంకి ఐ గాట్ అనదర్ ఫోన్ కాల్ దట్ అమ్మమ్మ చనిపోయారు అని. నాకు అర్థం కాలేదు. ఒకటి, అమ్మకి ఆపరేషన్ అయింది, ఇంకా కుట్లు చాలా పచ్చిగా ఉంటాయి. ఇప్పుడు అమ్మ కనుక వాళ్ళ అమ్మగారు చనిపోయారన్న వార్త వింటే ఇఫ్ షీ స్టార్ట్స్ క్రయింగ్, ఆ కుట్లన్నీ విడిపోతాయి కదా. ఇమాజిన్ హర్ పెయిన్. నాకు ఆవేదన ఎక్కువైపోయింది. అమ్మ చనిపోయారన్న బాధ కన్నా అమ్మ ఏమైపోద్ది ఈ వార్త వింటే. ఎవ్రీబడి వాజ్ సో స్కేర్డ్ టు టెల్ మామ్. మామ్ ఏమో ఎగ్జైటింగ్గా నాకు బాగానే ఉంది, ఐ విల్ కమ్ హోమ్ అంటే ఇంటికి వచ్చి ఈ వార్త వింటే అమ్మ పరిస్థితి ఏంటి, ఎలాగ అమ్మకి కన్వే చేయాలని అందరూ వరీ అవుతున్నారు. Then they took her home and then slowly they told her and she started crying, pouring out. అమ్మ చనిపోయారనే వార్త విన్నాయి. అది అయిన ఫ్యూ డేస్కే అగైన్ మా పిన్నికి ఆపరేషన్. షీ గాట్ వెరీ సిక్ అండ్ షీ హ్యాడ్ టు గో టు సర్జరీ. బ్యాక్ టు బ్యాక్ అలా అవుతుంది. అండ్ దెన్ ఆ థర్డ్ న్యూస్ వినేటప్పటికీ ఐ సెడ్ ఇంకా ఫోన్ ఎత్తితే బ్యాడ్ న్యూసే వినాలా, ఇంతేనా అని చెప్పి అయ్యేటప్పటికి ద ఫోర్త్ ఫోన్ కాల్ ఐ గాట్ అగైన్. నేను ప్రేమగా పెంచుకున్న ఒక డాగ్, సెయింట్ బెర్నార్డ్ అనే బ్రీడ్ డాగ్, డాడీ నాకు బర్త్డే గిఫ్ట్ ఇచ్చారు. 1 month old డాగ్ని. 8 years నేను పెంచాను దాన్ని. అండ్ 9th year నేను యుఎస్లో ఉన్నాను అండ్ డాగ్ డైడ్ అని చెప్పారు. అది విన్న తర్వాత వెంటనే ఇంకొక ఫోన్ కాల్, మన ఆవు చనిపోయింది, మన యానిమల్స్ చనిపోయింది, మన కెటిల్ చనిపోతుంది. దే వర్ కాలింగ్ a bad news. Every month I have answered the call and I heard bad news. Malli I got a call and I heard bad news. It just reminded me of the life of Job. ఎటు తిరిగినా బ్యాడ్ న్యూస్, ఎటు చూసినా బ్యాడ్ న్యూస్. ఇంకా ఎలా ప్రభువా ఎలా తీసుకోవాలి ఇంత పెయిన్ని? నేనేమో ఒక్క కార్యక్రమానికి కూడా, ఒక్క పరిస్థితికి కూడా నేను ఇంటికి వెళ్ళలేని పరిస్థితి. ఐ వాజ్ ఇన్ లాక్డౌన్. ఏం చేయాలి? ఐ వాజ్ ఆల్ అలోన్ హియర్ వైల్ ఎవ్రీబడి అండ్ మై ఫ్యామిలీ వర్ సఫరింగ్. అలా అయ్యింది. నానమ్మ గాట్ వెరీ సిక్. తనకి చెవులో చిన్న ఇన్ఫెక్షన్ వచ్చి ద ఇన్ఫెక్షన్ పాస్డ్ ఇన్ టు బ్రెయిన్ అండ్ ఇట్ బికేమ్ న్యూరో ప్రాబ్లం. షీ వాజ్ ద పిల్లర్ మా ఫ్యామిలీలో. అలాంటిది నానమ్మకి అలా అయింది. ఇంకా ఎన్ని బ్యాడ్ న్యూసెస్ నేను వినాలి అని అనుకునే టైంకి ఇట్ వాజ్ అగైన్ a year passed in January and end of February and beginning of February నానమ్మ చనిపోయారు. ఇంకా ఐ లాస్ట్ ఇట్. ఇట్ వాజ్ 2021 అండ్ మా నానమ్మ చనిపోయారు. ఐ డోంట్ నో వాట్ టు డూ. కాల్స్ చేస్తే డాడ్ అండ్ బాబాయ్ దే వర్ ఆల్ బ్రోకెన్ డౌన్. దే కాంట్ ఈవెన్ స్పీక్. దే ఫ్రోజ్. నేను ఇండియా రావాలనుందని చెప్పడానికి కూడా నాకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం కాలేదు, ఎలా మాట్లాడాలో కూడా.
మేబీ దే వుడ్ ఫీల్ సెల్ఫిష్. ఇప్పుడు ఇంత కష్టంలో ఏమంటే వాడు అమెరికా నుంచి ఇన్ని కష్టాలతో ఇన్ని డబ్బులు పెట్టి ఇండియా రావాలా అని ఫీల్ అవుతారేమో అనే బాధతో ఐ డెంట్ ఈవెన్ టెల్ దెమ్. ఇంక అక్కడే ఉండిపోయా. ఐ వాజ్ ఇన్ సో మచ్ పెయిన్. అది అయిన జస్ట్ 2 వీక్స్కి, నాన్నమ్మ చనిపోయిన 2 వీక్స్కి ఎంటైర్ ఫ్యామిలీ గాట్ కోవిడ్. యూఎస్లో నాకు కూడా కోవిడ్ వచ్చింది. ఐ వెంట్ టు 1 ఫిల్మ్ మేకింగ్ క్లాస్. ఒక్క క్లాస్ ఇన్ పర్సన్ పెట్టారు విత్ గ్యాప్స్. And my professor got COVID, and because of him, multiple students, we all got COVID. And na family anta India lo COVID tho unnaru, nenu US lo COVID tho unnanu. I didn't know what was happening. I didn't know enta bad news vinali prabhuva, enta kashtalu enni ibbandulu prabhuva, inkintakanda nenu bharinchaleenu. అమ్మకి బాగాలేదు, సేవ్ చేసానేటప్పటికి అమ్మమ్మని తీసుకెళ్ళిపోయావు. పిన్నికి బాగాలేదు, నా యానిమల్స్ చనిపోతున్నాయి, పెట్స్ చనిపోతున్నాయి, ఏ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇది వస్తుండగానే నానమ్మని తీసుకెళ్ళిపోయావు ప్రభా, నానమ్మని తీసుకెళ్ళిపోయావు అనుకుని ఇంకా బాధ నుంచి బయటికి రానప్పుడే కుటుంబం అంతటికి సివియర్ కోవిడ్ అటాక్. డాడ్కి ఇంకా సివియర్ అయిపోయింది. అండ్ దే జాయిన్డ్ హిమ్ ఇన్ హాస్పిటల్. అండ్ ఆయన అలా ట్రీట్ చేస్తున్న ఆయన సిమ్టమ్స్ తగ్గట్లేదు. నెగిటివ్ వచ్చినా సరే హీ హ్యాడ్ దట్ సిమ్టమ్స్ ఫర్ మంత్స్. కొన్ని మంత్స్ హీ వాజ్ ఇన్ దట్ కోవిడ్ సిమ్టమ్స్. అండ్ దెన్ ఐ వాజ్ అక్కడ లైఫ్ ఏమో అలా ఉంది, బట్ మై కెరియర్ ఇట్ వాజ్ గోయింగ్ ఏ క్లాస్. I was making amazing grades in classes. నేను స్క్రిప్ట్స్ రాస్తుంటే ప్రొఫెసర్స్ ఆర్ లవింగ్ ఇట్. నేను స్టోరీ బోర్డ్ చేస్తుంటే దే కెన్ విజువలైజ్ ఇట్. దే వర్ టెలింగ్ మెటీరియల్స్లో చూస్తుంటే ఇంత బాగుందంటే ఇమాజిన్ వన్స్ ఇట్ కమ్స్ ఆన్ బోర్డ్ యు ఆర్ గోయింగ్ టు మేక్ అమేజింగ్ ఫిల్మ్స్ అని ప్రొఫెసర్స్ ప్రైజ్ చేస్తుంటే ఐ యూజ్డ్ టు గెట్ హ్యాపీ. బట్ లైఫ్ ఏమో ఇట్ వాజ్ ఆల్ డిక్లైనింగ్, ఇట్ వాజ్ ఆల్ గోయింగ్ డౌన్. ఐ డోంట్ నో వాట్ టు డూ. అండ్ దెన్ ద డే హ్యాస్ కమ్. నా గ్రాడ్యుయేషన్, ద మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. నా డ్రీమ్ ఆ కాలేజ్లో చదువుకోవాలి. అండ్ థియాలజీ మానేసి ఫిల్మ్ మేకింగ్ చేయాలనుకుని ఒక్క రోజులో నిర్ణయం తీసుకొని మాట్లాడగానే అగ్రీ చేశారు నా పేరెంట్స్. ఆ రోజు ఐ వాంటెడ్ మై పేరెంట్స్ టు బీ దేర్ విత్ మీ, బట్ డ్యూ టు కోవిడ్ అండ్ దర్ సిక్నెస్ దే కుడెంట్ మేక్ ఇట్. బట్ ఐ వాజ్ స్టిల్ హ్యాపీ బికాజ్ ఎవ్రీబడి విల్ గెట్ హ్యాపీ కదా, గ్రాడ్యుయేషన్ తీసుకుంటున్నారు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అక్కడ ఉండి వైల్ దే వర్ చీరింగ్ ఫర్ దెమ్. It was the happiest moment. And I was sitting there. Andaru veltunnaru, one by one veltunnaru. Their family was shouting, they were clapping. And then my name came. And neenu paiki veltunappudu inkevaru na gurinchi araru kada, because na family evaru leru. మా డాడీ ఉండుంటే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. మా మమ్మీ షీ డజంట్ హ్యావ్ ఫిల్టర్. తన లోపల ఒకటి బయట ఒకటి అస్సలు ఉండరండి. షీ స్ట్రైట్ ఫార్వర్డ్. ఏదున్నా హ్యాపీనెస్ ఉన్నా ఎంతున్నా షీ రిజాయిసెస్. అండ్ ఐ ఫెల్ట్ దిస్ ఈస్ ద ప్రౌడ్. నా పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అవుతారు. ఇంత దూరదేశం వచ్చి ఇంత హై ఆనర్స్లో నేను గ్రాడ్యుయేట్ అవుతున్నాను, అందులోనూ ఫిల్మ్ మేకింగ్లో ఐ స్టూడ్ అవుట్ అండ్ ఐ బికేమ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ ద హోల్ సీనియర్ ఇయర్లో. అండ్ ఐ వాజ్ సో ఎక్సైటెడ్. కానీ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు ఎవరు అర్రరేమో అనుకొని స్టేజ్ ఎక్కుతుంటే ద హోల్ క్రౌడ్ స్టార్టెడ్ cheering for me. I didn't understand what. Then I understood that everybody in my college, they know of me from my photography and from my film making, and they loved my films and they were shouting and chala proud ga feel ayipindi. That was the hero moment for me. I was walking on the stage and stage diggane I waited for one phone call. అది ఒక్కటైనా గుడ్ న్యూస్తో నేను ఫోన్ కాల్ వినాలి. మా డాడీ నాకు కాల్ చేసి కంగ్రాచులేషన్స్ చెప్పాలి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ సన్ అనే మాట నేను వినాలి అని సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ ఫోన్ కాల్. నేను స్టేజ్ దిగా, ద నెక్స్ట్ ప్రొసెషన్ వాజ్ హ్యాపెనింగ్. there was no phone call, no message, no text. ఆల్రెడీ ఐ నో ఇండియాలో లేట్ అయింది అని. నార్మల్గా డాడీ నాతో మాట్లాడాలి అని ఎవ్రీ నైట్ 3 AM వరకు లేచి ఉండేవారండి మా డాడీ. ఎవ్రీ నైట్ మమ్మీతో నేను వీక్ ఒకసారో 2 weeks ఒకసారో మాట్లాడేవాడిని. డాడ్ యూస్ టు కాల్ మీ ఎవ్రీ నైట్ జస్ట్ టు మేక్ షూర్ ఐఎమ్ ఓకే, ఐఎమ్ లాకింగ్ మై డోర్స్ అని యూస్ టు మేక్ షూర్. అలాంటిది ఇట్ వాస్ ప్రాబబ్లీ 12:30 or 1 AM in India. And he didn't call me. Mom didn't call me. My sisters didn't call me. My cousins, my uncle, nobody called me. I didn't understand what was happening. అంటే నేను డిగ్రీ వాళ్ళకి ఇష్టం లేని డిగ్రీ చేశానన్నా, వాళ్ళు నాకు చెప్పలేదు కదా ఇష్టం లేదని. ఇప్పుడు నన్ను అంటే నేను ఇంత ప్రౌడ్గా ఫీల్ అవుతుంటే వాళ్ళు నన్ను అసహించుకుంటున్నారా, నాకు కనీసం కాల్ చేసి కంగ్రాచులేట్ కూడా చేయలేరా అని నేను చాలా దుఃఖపడుతున్నా లోపల. 1 గంట అయిపోయింది.
We all came out. Everybody was taking pictures. Andru families on, they were enjoying. I was standing all alone. And I was looking everywhere. Professors vastunaru, they were tapping on my shoulder and they were telling, we are going to announce and we are going to give you a great news in few minutes, annar. I didn't understand. What are they going to tell me? They said, come and see us at cinema department, annar. My School of Communications, I entered and they were celebrating, they were clapping for me. I was walking there clapping and friend kochano and Matthew Fisher, my professor peru, he came up to me and he said, you were the one student who got selected and I recommended నువ్వు మార్వెల్ స్టూడియోస్లో వర్క్ చేయడానికి యూ గాట్ ది ఆపర్చునిటీ, యూ ఆర్ ద ఓన్లీ వన్ ఫ్రమ్ దిస్ యూనివర్సిటీ అని చెప్పారు. ఐ ఫెల్ట్ సో హ్యాపీ. మా పేరెంట్స్ నాకు కాల్ చేయలేదు, నేను గ్రాడ్యుయేట్ అయ్యారు, దే షుడ్ బి ఫీలింగ్ ప్రౌడ్ నా కోసం, కానీ దే డెంట్ కాల్. బట్ చూసావా, నేను నా టాలెంట్ బట్టి, నాకున్న స్కిల్ బట్టి I got this opportunity and I felt proud at that moment. Marvel Studios lo, I grew up watching those films. I loved all those superheroes. I used to have those toys, those figures, and now neenu aa films theedanlo part of it ane opportunity ochindani felt so proud. But still I was waiting for that one phone call వస్తే వాళ్ళు కంగ్రాచులేట్ చెప్పడం కాదు, నేను చెప్పాలి మార్వెల్ స్టూడియోస్లో నాకు జాబ్ వచ్చిందని నేను చెప్పాలి అని నేను అనుకుంటున్నా. అండ్ ఐ ట్రైడ్ కీప్ ఆన్ కాలింగ్ మామ్, షీ వాజ్ నాట్ ఆన్సరింగ్. ఒక 4-5 కాల్స్ అయ్యేటప్పుడు షీ ఆన్సర్డ్. ఇట్ వాస్ ప్రాబబ్లీ 2 AM in India. Probably 2 AM in India, and mom answered the video call and she was walking quickly and there was high ceilings and a lot of white lights. High ceilings ఉన్నాయి, చాలా లైట్స్ కనపడుతున్నాయి. మామ్ వాజ్ వాకింగ్. హాయ్ నాన్న అన్నారు. అమ్మాయి ఏంటి ఎక్కడున్నావు అంటే, కంగ్రాచులేషన్స్ మర్చిపోయాం కాల్ చేయడం అన్నారు. వాట్ ఆర్ యూ సేయింగ్? అర్ధరాత్రి 2 నువ్వు ఎక్కడున్నావు, ఏం చేస్తున్నావు అంటే, చిన్న పని మీద వచ్చాం ఇంటికి వెళ్ళిపోతున్నావు అంటే, నాకు అర్థం కాలే. అర్ధరాత్రి 2 నీకేంటి ఉంటుందమ్మా పని అని ఐ వాజ్ యెల్లింగ్ ఎట్ హర్. ఏం లేదు అని షీ కట్ మై కాల్. Moms have this habit. They yell at us and they cut and we get so angry. We want to call back but they don't answer our call. నేను ఎన్నిసార్లు కాల్ చేసిన షీఈస్ కట్టింగ్. నాకు ఇంకా కోపం వచ్చేస్తుంది. 2 బయట ఉన్నారు. కాకపోతే I was trying to think through it. What was she doing at 2 AM? She's walking so fast and she looked nervous and there were high ceilings and a lot of white lights. ఎక్కడుంటాయి మాల్సా? 2 AMకి there will be no mall. అందులో కాకినాడ లాంటి సిటీలో 9 అన్నీ క్లోజ్ అయిపోతాయి. అండ్ సో నాట్ షాపింగ్ మాల్, నాట్ ఎనీ బిగ్ ఫంక్షన్ హాల్ ఆర్ ఆడిటోరియం బికాస్ ఐ డెంట్ హియర్ ఎనీ నాయిస్. ద థర్డ్ ఆప్షన్ ఐ హ్యావ్ ఇస్ ఎ హాస్పిటల్. సంథింగ్ బ్యాడ్ హ్యాపెండ్ అగైన్ అనిపించింది. ఐ డోంట్ నో ఎవరికైంది, నాకు అర్థం కాల. డాడీకి కాల్ చేస్తే డాడీ ఆన్సర్ చేయట్లా, బాబాయ్ వాళ్ళు కాల్ చేస్తే బాబాయ్ వాళ్ళు ఆన్సర్ చేయట్లా. ఎవరికి ఏదో అయ్యింది అని ఐ డిసైడెడ్ అండ్ ఐ స్టార్టెడ్ కాలింగ్ అక్క. ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత షీ కాల్ మీ బ్యాక్ అండ్ షీ సెడ్, కంగారు పడకరా, బట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. పప్పాకి సడన్గా హార్ట్ ప్రాబ్లం వచ్చి, హార్ట్లో పెయిన్ వచ్చి, వి టుక్ హిమ్ టు ది హాస్పిటల్, డోంట్ వరీ, హీజ్ ఓకే అని చెప్పారు. I collapsed. I didn't collapse physically, but inside my spirit was so down. Okati, what if something bad happens to my father, who's been a great inspiration for me in my life? అంత గొప్ప సేవకుడు, ఇంకా అక్కకి అప్పటికి పెళ్ళి అవ్వాలా. I did not finish my education. That was the day I just got graduated from bachelor's. I didn't know what I'm going to do. మా పిల్లర్ ఆఫ్ సపోర్ట్, మమ్మల్ని నడిపించే నాయకుడు ఆయన చనిపోతే, ఒకవేళ ఆయనకి ఏదైనా అయితే మా పరిస్థితి ఏంటి, ఏమైపోతాం? అండ్ నా డ్రీమ్స్ ఏమైపోతాయి? నా ఆపర్చునిటీ, నేను అడగకుండానే నా కాళ్ళ దగ్గరికి వచ్చింది అంత గొప్ప ఆపర్చునిటీ. షుడ్ ఐ రిజెక్ట్ దట్? అంటే అది వదిలిపెట్టి ఇప్పుడు నేను ఇండియా వెళ్ళాలి. మీకు తెలుసు, ఒకసారి ఓపీటీ వచ్చిందంటే యూ షుడ్ నాట్ గో బ్యాక్ టు ఇండియా. యూ షుడ్ స్టే హియర్ అంటిల్ యూ ఫినిష్ దట్ ఓపీటీ పీరియడ్ అండ్ దెన్ గెట్ అ జాబ్ అండ్ దెన్ యూ నో ఆల్ ద వీసా ప్రాసెస్. యూ నో బెటర్ దాన్ మీ. ఇక్కడ ఉండి ఎన్నో కష్టాలు పడి మీరు చేశారు. I wanted to do all of that. But on the day of my graduation, I heard this. మా నాన్నగారా, నా ఫ్యామిలీయా, లేదా నా డ్రీమా? ఆ 2 ఆప్షన్స్ నా ముందున్నాయి.
Then people started telling me what's happening. నాన్నగారికి కంప్లీట్ 4 blocks అయిపోయినాయి. ఇట్స్ వెరీ సివియర్. హార్ట్ అటాక్ అయితే రాలేదు, హెడ్ జస్ట్ పెయిన్. హాస్పిటల్కి తీసుకెళ్ళాం. ఎనీ మూమెంట్ హార్ట్ అటాక్ వచ్చిందంటే there's no chance of survival. Immediately rushed him to Hyderabad in ambulance and they put him in KIMS. Na graduation day, I didn't even book my tickets. I didn't know what to do. Aa night అయిపోయింది. Next morning I decided I have to go and look, నాన్నగారిని చూడాలి. ఒకవేళ ఇదే లాస్ట్ టైం అయితే I will not even have a chance to say goodbye to him. నేను వెళ్ళాలి అని చెప్పి I booked my tickets. But I was so low in spirit. I was questioning God. ప్రభువా ఏంటి ప్రభువా ఇది? జోబ్ ఎంత బాధలు అయితే పడ్డాడో. జోబ్ వాట్ హీ డిడ్ వాజ్, అది ఆలోచిస్తేనే ఎంత కష్టంలో ఉంటే ఆ పని చేయగలడు జోబ్. ఇన్ జెనసిస్ 22:5 జోబ్ he does this. He said to his servant, Job 1:20, at this Job got up and tore his robe and shaved his head. Then he fell on the ground. అని రాయబడి ఉందండి. I read until there. There is another word which is more powerful, which fell on the ground, and తర్వాత ఒక వర్డ్ రాయబడి ఉందండి. I will tell that. But before that, తన వస్త్రాలను చింపుకొని తన జుట్టుని మొత్తం హీ షేవ్డ్ హిస్ హెడ్. అంటే ఇమాజిన్ ఎంత పెయిన్ ఉండుంటే జోబ్కి, ఎంత బాధతో ఉండుంటే, ఎంత హృదయం పగిలిపోయిన పరిస్థితిలో ఉండుంటే తన బట్టలను చింపుకొని అంత గొప్ప స్థితిలో ఉండే యోబు, హీ షేవ్డ్ హిస్ హెడ్ ఆఫ్, హీ టోర్ హిస్ క్లోత్స్ అండ్ హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్. అంతకన్నా కింద పడిపోయే పరిస్థితి మనిషికి వస్తుంది అంటారా? హీ లాస్ట్ ఎవ్రీథింగ్. బ్యాక్ టు బ్యాక్ బ్యాడ్ న్యూసెస్. ఐ కనెక్టెడ్ విత్ హిమ్. బ్యాక్ టు బ్యాక్ 2020 నుండి 2021 వరకు every month I heard a bad news. Every month I heard somebody is dying, we lost something, we had financial problems, we had this, we had that. And ఇంకా లాస్ట్ ఉన్నది ఒకటే, నాన్నగారు, my father, will he be alive or will he be dead? ప్రార్థన చేయడానికి మాటలు రాట్లా. I felt like I was in the belly of a fish. 3 days అండి. First day on the day of my graduation, happiest day నుంచి I was thrown into the sea అన్నట్టు, సముద్రంలో పడేసినట్టు. I was going into the depths of the ocean అన్నట్టు. I'm getting so much pain. ఆ ప్రెషర్, ఎవరైనా స్కూబా డైవింగ్ చేస్తుంటే మీకు తెలుస్తుంది, the more you go down, the more pressure it falls and you have to release that button and that oxygen levels దిగే కొద్దీ you have to press that కదా. అలాగా మై ఆక్సిజన్ లెవెల్స్ ఆర్ గోయింగ్ డౌన్ అన్నట్టు. దెర్ వాస్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ వెయిట్ నా హెడ్ మీద పడినట్టు ఐ వాస్ గోయింగ్ డౌన్. దట్ రిమైండెడ్ మీ ఆఫ్ Jonah chapter 2 వేర్ హీ సేస్ హిస్ ప్రేయర్ వెన్ హీ వాజ్ ఇన్ ద బెల్లీ ఆఫ్ ఎ ఫిష్. హీ సేస్ సీవీడ్ నా తలకి చుట్టుకున్నట్టు, నా మెడకి చుట్టుకున్నట్టు, ఊపిరాడనంత పెయిన్ నాలో ఉంటే, బరువు నా మీద పడుతూ అడుగులు నేను దిగుతుంటే ఆ వేదన, అతను పడినంత వేదన నాకు పడినట్టు అనిపించింది. My dreams got collapsed. My dad was on his deathbed. He was fighting. బతుకుతారా చస్తారా కూడా తెలియదు. అంత బాధలో ఉన్నాను నేను. I felt like him. On the 3rd day is my flight. 3 రోజులు 3 రాత్రులు I was suffering. I was broken down. I was broken down in my spirit, broken down in my heart, broken down in my body. Because బాధ విన్నప్పుడు, when your heart is broken, your body will be broken అండి. So much stress వచ్చేస్తుంది. Your head will be so heavy and your back ఎంత హర్ట్ చేస్తుంది అంటే, మీ వెన్నుముక్క ఆ పెయిన్ తగులుతుంటే ఇట్ ఫీల్స్ లైక్ సంబడీ ఈజ్ బీటింగ్ యువర్ బ్యాక్. లైక్ మీ వెన్ను విరిగొట్టినట్టు ఆ బాధ పొడుస్తూ ఉంటుందండి. ఆ దుఃఖం, ఆ వేదన నాకు ఆగట్లేదు. I got in that plane. I felt exactly like I was in that belly of a fish. I didn't eat. I didn't drink. I was in that plane sitting. కంట్లోంచి నీళ్లు రావట్లేదు. ఆ బాధని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియట్లేదు. Then I reopened Job again. Job 1:20 లో Job does this. Job got up and tore his robe and shaved his head
and then he fell on the ground. But he did something else there. He fell on the ground and he worshipped. What? హృదయం పగిలిపోయిన పరిస్థితి, అతను ఉన్నది అనుకున్నది అంతా కోల్పోతే వాట్ వాజ్ హీ డూయింగ్? హీ ఫెల్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హీ వర్షిప్డ్. వాట్ షుడ్ ఐ డూ? మేబీ ఐ షుడ్ డూ ద సేమ్ థింగ్. ఐ వాజ్ ఇన్ దట్ ప్లేన్. అప్పుడు ఆ చదివాక డ్రాప్ స్టార్టెడ్ కమింగ్ అవుట్. ఐ వాజ్ క్రయింగ్. I didn't know what was happening. Chala blurryగా ఉంది. That flight journey felt so short, but all I just said, it was the longest flight journey for me, but it was the shortest because I was only in that pain. My concentration was not on time. Flight lo unnanta sepu I don't know what was happening. Nenu flight ekkinappudu, when I was traveling, layover vachaka, again I got into the plane. That was the time Dad was taken into the operation theater. సో నేను దిగగానే ఐ విల్ నో ది న్యూస్ ఇఫ్ హీ వాజ్ అలైవ్ ఆర్ డెడ్. మొత్తం ఫోర్ అంతా హార్ట్ అంతా 4 బ్లాక్స్తో బ్లాక్ అయిపోయినాయి. దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ సర్వైవల్, వెరీ లెస్ ఛాన్స్ అని వాళ్ళు చెప్పారు. ఐ వాజ్ ఇన్ దట్ ప్లేన్. ఐ వాజ్ సఫోకేటింగ్. ఐ వాజ్ క్రయింగ్. ఐ వాజ్ ట్రయింగ్ టు టెల్ గాడ్ వాట్ హీ మస్ట్ డూ. దేవుడు ఏం చెయ్యాలో, ప్రభువా నువ్వు ఇది చేయి అని ప్రభుకి నేను చెప్తున్నాను. హూ am I to tell him? అప్పుడు నాకు తెలియలా. I was just telling him what to do. కానీ ఆ బాధలో God has taught me one thing. You must not tell me what to do, but you must ask me for my will అని. And you must be so obedient that you must obey my command. You must be so obedient and you must wait for my will and make a covenant, make a promise to me. అని నాకు అనిపించిందండి. మేబీ ఐ నీడ్ టు మేక్ ఎ ప్రామిస్ టు గాడ్. చాలామంది మనం ప్రమాణాలు చేస్తుంటాం, గాలి ప్రమాణాలు, ప్రామిసెస్ వేస్తూ ఉంటాం, మర్చిపోతూ ఉంటాం. We promise and the next day or 10 days after we forget about that promise. We come back to the same circle. But దేవునికి ప్రమాణం చేసినప్పుడు you must stand on it because he promised for us and he gave his life for us. ఆయన ప్రమాణం చేసిన విధంగానే మళ్ళీ ఆయన తిరిగి రాబోతున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం. మనం చేసే ప్రామిస్లు ఆయన స్వారూప్యంలో మనం తయారు చేయబడ్డాం కాబట్టి our character, our promise, our covenant should be just like him. I was in that plane sitting, I was crying. My tears are worship at that moment. I don't know how to sing. ఏ అర్హత లేదు నాకు. I was in that plane. నా ఆపర్చునిటీస్, నా డ్రీమ్ వదులుకొని నేను ఇండియా వెళ్ళానంటే ఐ వుడ్ బి ఎ నో బడీ అగైన్. ఐ న్యూ ఇట్. నాకు తెలుసు నేను కనుక ఇండియా తిరిగి వెళ్తే ఐ వుడ్ బి ఎ నో బడీ. ఐ వుడ్ బి అండర్ దిస్ అంబ్రెల్లా. మీ తాతగారి సేవ, మీ నాన్నగారి సేవ కాబట్టి నువ్వు అదే చేస్తున్నావు కాబట్టి నువ్వు వాళ్ళ నీడ కిందే నువ్వు బ్రతకాలి. యూ విల్ నాట్ హ్యావ్ ఎన్ ఐడెంటిటీ. యూ విల్ బి ఎ నో బడీ. పీపుల్ విల్ ఫర్గెట్ యూ. ఒక పక్కన దట్ వాజ్ రింగింగ్ ఇన్ మై ఇయర్. ఆన్ ది అదర్ సైడ్ about my father, suddenly something hit me. I felt like some kind of power, some kind of spirit that came into me and I said this prayer. ఈ ప్రార్థన నేను చేశానండి. ఒక్కటే ప్రార్థన నేను చేశా. ప్రభువా నువ్వు గనక మా నాన్నగారిని బ్రతికిస్తే నేను లోకం వైపు తిరగడం కాదు నాయన ప్రభువా, లోకాన్ని నీ తట్టు తిరిగేలాగా నేను చేస్తాను నాయన ప్రభువా అని నేను ప్రార్థన చేశానండి. I prayed that prayer. I will not turn to the world, but I will turn this world towards you అని నేను ప్రార్థన చేశా. ఫ్లైట్ ల్యాండ్ అయింది. ఐ గాట్ అవుట్ ఆఫ్ దట్ ప్లేన్. ఐ టర్న్డ్ ఆన్ మై ఫోన్ అండ్ దెన్ ఐ గాట్ అ ఫోన్ కాల్ ఫ్రమ్ మామ్. ఐ వాజ్ షివరింగ్ అండ్ ఐ ఆన్సర్డ్ అండ్ మామ్ సెడ్, ఆపరేషన్ సక్సెస్ఫుల్ అయింది నాన్న, పప్పా బ్రతికారు అని చెప్పారు. ఐ వాజ్ ఫిల్డ్ విత్ జాయ్. అప్పుడు అనిపించింది ప్రభువా నేను చేసిన ఒక్క ప్రార్థన మనస్ఫూర్తిగా, అందరం ప్రార్థనలు చేస్తాం, మనస్ఫూర్తిగా చేయమండి. we got used to those prayers, so we just repeat those same words or we just ask him for what he must give to us, కానీ what we will give back to him అనేది మనం చాలా తక్కువసార్లు ప్రార్థన చేస్తూ ఉంటాం. ఆ ఫ్లైట్లో నేను ఆ ప్రార్థన చేశాను. గాడ్ గేవ్ మీ అన్ ఆన్సర్ ఇమీడియట్లీ. అడుగుడి మీకు ఇవ్వబడని చెప్పావు కదా ప్రభువా,
ఫ్లైట్ దిగగానే నాకు ఆన్సర్ ఇచ్చిన దేవా నీకు వందనాలు అని ఎన్నో స్తుతులు స్తోత్రాలు ఆయనకి చెల్లించానండి. ఐ వాజ్ సో హ్యాపీ, ఐ వాజ్ సో ఫిల్డ్ విత్ జాయ్. దెన్ ఐ అండర్స్టూడ్ వన్ థింగ్. ఇందాక బ్రదర్ వర్షిప్ చేస్తూ హీ వాజ్ టాకింగ్ అబౌట్ వర్షిప్ అండ్ ఐ వాజ్ సో కనెక్టెడ్ టు ఇట్. నేను ఏది నీకు తిరిగిచ్చినా ప్రభువా, నువ్వు అది నాకు ఇచ్చిందే. ఇఫ్ ఐ గివ్ మై లైఫ్ టు యూ లార్డ్, యూ హ్యావ్ గివెన్ మీ దిస్ లైఫ్. ఒకవేళ నేను నాకున్న ధనాన్ని, పేరు ప్రఖ్యాతులు నీకు ఇస్తాను ప్రభువా, నువ్వు నాకు ఇచ్చిన భిక్షనైనా ప్రభు అది. ఒకవేళ నాకుండే సంపదను లేకపోతే నా తరంలో నా కుటుంబం అంతటి నీకు అంకితం చేస్తాను ప్రభు అని నేను నిర్ణయించుకుంటే అది కూడా ప్రభు ఇచ్చిందే కదా. ఏమి ఇవ్వగలం అండి ప్రభుకి? అన్నీ ఉన్న ప్రభుకి. హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ దిస్ వరల్డ్. వాట్ కెన్ వీ గివ్ హిమ్ బ్యాక్? ఏమి ఇవ్వలేము, కానీ ఒకే ఒకటి ఆయనకి ఇవ్వగలం అండి తిరిగి. దట్ గాడ్ కెనాట్ గివ్ అస్. ప్రభు మనకి ఇవ్వలేదు, మనం ఆయన తిరిగి ఇవ్వలేదు ఒకటే అండి, దట్ ఈస్ వర్షిప్. ఆరాధన ఒక్కటే మనం ఆయన తిరిగి ఇవ్వగలం అండి. వీ కెన్ ఓన్లీ గివ్ హిమ్ వర్షిప్ అండ్ హీ కెనాట్ గివ్ ఓన్లీ వన్ థింగ్. అన్నీ ఉన్న ప్రభు ఒకటే మనకు తిరిగి ఇవ్వలేడు, దట్ హీ కెనాట్ వర్షిప్ అస్, బట్ ఓన్లీ వీ కెన్ వర్షిప్ హిమ్. ఇండియా వచ్చేసాను, ఐ హర్డ్ దట్ న్యూస్, బట్ స్టిల్ మై హార్ట్ వాజ్ ఏకింగ్ బికాజ్ మై డ్రీమ్. I was there. I was preaching. God is using me powerfully because of the talents that He has given me. God is taking me in places and putting me in places where I never imagined. Years out in and suddenly one day I got a call. I'm skipping a lot of part because time అయిపోతుంది. I got a call and from Miracle Center office. And then they said, Pastor గారు మీతో మాట్లాడతారు అని. I didn't understand. I'm a nobody. నేను కాకినాడలో ఏదో చిన్న సేవ చేసుకుంటున్నాను. నాన్నగారిది ఆయన పరిచయలో స్టేట్లో తిరిగి మా సంఘాలు 400 సంఘాల్లో వెళ్ళి నేను సువార్త ప్రకటిస్తున్నాను, మీటింగ్స్లో ప్రీచ్ చేస్తున్నాను. కానీ I never wanted to be on social media, never wanted to keep my sermons on social media. I tried to be away not because నేను ఏదో చేయలేను చెప్పలేను అని కాదు, కానీ నాకుండే ఫ్రెండ్స్ సర్కిల్, నాకుండే గ్రూప్, దే ఆర్ నాట్ క్రిస్టియన్. నేను పెరిగిన వాతావరణం అమెరికాలో నేను ఫిల్మ్ మేకింగ్ చేస్తున్నప్పుడు దే హ్యావ్ సీన్ అ డిఫరెంట్ సైడ్ ఆఫ్ మీ, అ టాలెంటెడ్ గాయ్ విత్ అ కెమెరా, విత్ అన్ ఐడియా. వీడు ఎక్కడికో వెళ్తాడని వాళ్ళు అనుకుంటే వీడు ఇండియా వెళ్ళి కథలు చెప్తున్నాడు అని చాలామంది ఫ్రెండ్స్ నన్ను అనుకుంటారేమో. నేను చాలా తక్కువగా అనుకొని నేను సోషల్ మీడియాలో నాకు ఎప్పుడూ రాలేదండి. బట్ when I got that phone call, ఇలాగా దైవజనులు పిలుస్తున్నారు, మిమ్మల్ని మీతో మాట్లాడతారు అంటే, I spoke with Samuel Karmoji garu and he invited me to preach and share my testimony in State Mega Youth Fest, which was the biggest platform that anybody could have. And నాకు that was the biggest platform because అప్పటికి నేను సేవ ప్రారంభించి probably 7 months and I started my own church from zero because of that one identity crisis I have. అప్పుడు కూడా నేను చర్చ్ పాస్టర్ అవ్వాలనో సేవ చేయాలని నేను అనుకోలేదు. I wanted to do evangelism, I wanted to travel the world, I wanted to share the gospel, but I never wanted to become a pastor because pastor అయితే 4 గోడల మధ్యలో అయిపోవాలి. Again, I felt like I would be like those theology boring teachers in my university where I would be standing and just preaching some doctrine but not gospel అని నాకు అనిపించేది. But one day God spoke to me and then I started my own church in just 3 days. Those 3 days were very crucial in my life because appudu 3 days I felt like I was in the belly of a fish and God delivered me out of it and saved my father. And ఒక రోజు నేను ఒక ప్లేస్కి వెళ్ళాను, మా ప్రాపర్టీ దగ్గరికి. I wanted to start up a business there and then Spirit fell on me. And it reminded me of my dad's testimony where when my dad wanted to build a house, they would మాట్లాడి నువ్వు నీ ఇల్లు కడతావా నా ఇల్లు కడతావా అని అడిగారు. అదే మాట నాకు వినిపించింది. అప్పుడు నేను అనుకున్నా, ఐ వాంటెడ్ టు డూ, ఏదో ఒకటి చేసి నా పేరు నేను తెచ్చుకోవాలని నేను అనుకొని ఆ ప్లేస్కి వెళ్ళి ఐ వాంటెడ్ టు స్టార్ట్ అప్ ఎ బిజినెస్ దేర్. కానీ ఆ ప్లేస్ని, బిజినెస్ చేయాలనుకునే ప్లేస్ని ప్రభు ఈరోజు ఆయన నామాన్ని మహింపరిచే స్థలంగా ఆయన మార్చాడు. హల్లెలూయా. నేను అప్పటికి 8 months అయిందండి నేను స్టార్ట్ చేసి. And there's so much Spirit was leading me. My sermons, the way I'm preaching
was quite different from many sermons. I love preaching about Jesus. I love teaching about Jesus, and I started preaching about the life of Jesus అనే సిరీస్ నేను స్టార్ట్ చేసి so many sermons నేను ప్రీచ్ చేస్తాను chronological perfect orderలో in my own understanding from those 4 gospels. I had probably the highest view count was 5,000 views. అండ్ నేను ఇంగ్లీష్లో ప్రీచ్ చేస్తూ మా మామ్ యూస్ టు బీ మై ట్రాన్స్లేటర్, బికాజ్ నాకు పెద్ద ఇండియాలో నేను పెద్ద ఎక్కువ తెలియదు, మెయిన్లీ నా స్టేట్లో ఓన్లీ మా సంఘాలకు మాత్రమే తెలుసు. ప్లస్ ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ ఫ్రెండ్స్, నేను ఎక్కువ ట్రావెల్ చేసి ఫిల్మ్ మేకింగ్ చేయడం వల్ల ఐ హ్యాడ్ లాట్ ఆఫ్ అమెరికన్ ఫ్రెండ్స్ ఆర్ అదర్ కంట్రీ నుంచి నా ఫ్రెండ్స్ ఉండేవారు. సో ఫర్ దెమ్ టు అండర్స్టాండ్, బికాజ్ స్టార్ట్ చేసినప్పుడు మన వాక్యాలు ఎవరు వింటారు? మన కుటుంబం, మన ఫ్రెండ్సే వింటారు. నోబడి అవుట్ సైడర్ వచ్చి నా వాక్యం విని మారిపోయి అంత స్టేజ్ అప్పుడు నాకు లేదని నా ఒపీనియన్ నాకు ఉండేది. సో ఐ యూస్ టు ప్రీచ్ ఇన్ ఇంగ్లీష్. మై మామ్ యూస్ టు ట్రాన్స్లేట్. ద హైయెస్ట్ వ్యూ కౌంట్ ఐ గాట్ వాజ్ 5,000. అండ్ 8 months అయింది నా సేవ ప్రారంభించి. అండ్ సడన్లీ ఐ గాట్ దిస్ ఫోన్ కాల్, అండ్ అంకుల్ నన్ను ఇన్వైట్ చేశారు స్టేట్ మెగా యూత్ ఫెస్ట్లో, యూ మస్ట్ కమ్ అండ్ షేర్ యువర్ టెస్టిమనీ. అండ్ దట్ వాస్ అండ్ 3 days బిఫోర్ ద మీటింగ్ నన్ను ఇన్వైట్ చేశారు. నాకు అర్థం కాలేదు, ఇంత లాస్ట్ మినిట్లో నన్ను ఎందుకు పిలుస్తున్నారు నాకు అర్థం కాలేదు. బట్ ఐ ఫెల్ట్ సో గ్రేట్ఫుల్. అప్పుడు మా మమ్మీ డాడీ US మిషన్ ట్రిప్లో ఉన్నారు. ఐ కాల్డ్ దెమ్, ఐ టోల్డ్ దెమ్ ఇలా, అండ్ దే వర్ సో హ్యాపీ. దే హ్యాడ్ నో ఐడియా వాట్ వాస్ గోయింగ్ టు హ్యాపెన్. దే వర్ ప్రేయింగ్ ఫర్ మీ. ఐ వెంట్ టు ద స్టేట్ మెగా యూత్ ఫెస్ట్ అండ్ ఐ షేర్డ్ మై టెస్టిమనీ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ మై లైఫ్. ఎప్పుడు నేను షేర్ చేయాల. అండ్ ఐ ఫెల్ట్ I screwed it up. And I got down off the stage after giving a long testimony. ఇప్పుడు ఇచ్చిన దానికన్నా ఇంకా పెద్ద టెస్టిమనీ ఇచ్చి ఉంటాను. I got down off the stage and I texted my sister who was sitting right beside me, Akka, I screwed it up. And then she replied, no, you touched many people's hearts. And then after 5 minutes my phone started booming. Notifications after notifications వస్తున్నాయి. People were texting me who were in that same ప్లేస్, మెగా యూత్ ఫెస్ట్లో ఉన్న 1,000 మంది జనాల్లో ఉన్న వాళ్ళు, దేవుడు మీ టెస్టిమనీ ద్వారా నాతో మాట్లాడాడండి, నాకు ఒక హోప్ ఇచ్చారండి మీ టెస్టిమనీ ద్వారా అని when they were texting, my heart was filled with overjoy. అప్పుడు నేను అనుకున్న, ప్రభువా, ఒక నోబడీని తీసుకొచ్చి ఇంత గొప్ప ప్లాట్ఫామ్ ఇస్తే నేను నా హాఫే నేను నీకు ఇవ్వగలిగాను, 50% నేను పర్ఫామ్ చేయగలిగితేనే ఇంతగా నువ్వు నన్ను వాడుకున్నావంటే, ఇమాజిన్ if you boost me up, if I give my 100%, how much more you are going to use me. And apne tirman cheskana, I was in so much joy. And then I went back to my place. I started preaching. I started giving out the best sermons, because now view count perugutundi. People are getting excited to hear me. They were waiting. Nenu stage ekkinappudu the live lo the view count is increasing. Then I felt like there is something special that God has kept me. అప్పుడు దాకా నోబడీ. మై ప్రేయర్స్ వర్, ప్రభువా, నేను ఏ అర్హత లేని నన్ను ఇంత గొప్ప స్థితికి తీసుకెళ్తానికి ఎన్నో వందనాలు నాయన ప్రభు అని చెప్తున్నాను. కానీ ఐ వాజ్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అంటిల్ దట్ మూమెంట్. బట్ ఆ మూమెంట్ నుంచి ఐ హ్యావ్ సీన్ దట్ ఐఎమ్ గోయింగ్ ఇన్ ద రైట్ ట్రాక్, బికాజ్ ఐఎమ్ సీయింగ్ హిస్ బ్లెస్సింగ్స్ ఆర్ ఫాలోయింగ్ ఇన్ టు మై లైఫ్. నేను నడిచే ఆ మార్గంలో ఆయన నాకు మార్గాన్ని సలారం చేస్తున్నాడు. హీ వాజ్ మేకింగ్ అ వే ఫర్ మీ వైల్ ఐఎమ్ గోయింగ్. He was sending the blessings behind me. ఒక్క ప్రామిస్ అండి నేను చేసింది, ఒకే ఒక్క ప్రామిస్. అండ్ ఆ మాట మీద నేను నిలబడ్డాను. దేవుని మాట ఇచ్చాను ప్రభువుకి. ఆ ప్రభువు మాట ఇచ్చాను కాబట్టి తప్పకుండా ఆయన మాట మీద నేను నడుస్తున్నాను. అండ్ ద బ్లెస్సింగ్స్ ఆర్ ఫాలోయింగ్ మీ అని నేను అప్పుడు ఎక్స్పీరియన్స్ చేశాను. దెన్ ఐ రియలైజ్డ్ నేను వెళ్ళే మార్గం రైట్, నేను చూస్ చేసుకున్న మార్గం రైట్ మార్గం. ఎందుకంటే నేను నన్ను వెంబడించమని నేను జనాలకు చెప్పట్లేదు, లేకపోతే పలానా బిషప్ని వెంబడించమని నేను చెప్పట్లేదు, పలానా చర్చ్ని వెంబడించమని నేను చెప్పట్లేదు. కానీ నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప తండ్రి వద్దకు ఎవ్వరూ చేరలేరు అని చెప్పిన ఆయన మార్గంలో నేను నడుస్తున్నాను. కాబట్టి ప్రభు ఆయన మార్గంలో వెళ్తుంటే ఆయన నాకు నా బ్లెస్సింగ్స్ అన్నీ నాకు ఇచ్చారండి. హల్లెలూయా. అండ్ ద బిగ్గెస్ట్ బ్లెస్సింగ్ వాజ్ శ్రేష్ఠ అండి నా లైఫ్లో, బికాజ్ ఐఎమ్ అ నోబడీ. I still feel like I'm a nobody. I am a nobody trying to tell about somebody who changed my life. నా జీవితాన్ని మార్చిన ప్రభు కోసం నేను చెప్తున్నాను. ఐఎమ్ అ నోబడీ. కానీ నన్ను ఇంతగా హెచ్చిస్తా, ఎక్కలేని ఎత్తైన కొండలు నన్ను ఎక్కిస్తా. కాకినాడలో ఒక షెడ్ కింద సేవ చేసుకునేవాడిని.
అమెరికా దేశం వస్తే ఎప్పుడు తెలుగు చర్చ్లో నేను నా లైఫ్లో ఎప్పుడు ప్రీచ్ చేయలేదు. I always went with my father and preached in many American churches, మా సమస్త చర్చెస్లో కానీ నెవర్ ప్రీచ్ ఇన్ తెలుగు చర్చ్. అలాంటిది ఈరోజు మీ అండ్ మై వైఫ్ కేమ్ టుగెదర్ టు దిస్ ప్లేస్ అండ్ మన తెలుగు చర్చ్లో గొప్ప దైవజనుల ముందు నా సాక్ష్యాన్ని చెప్పుకోగలటకు దేవుడు నాకు ఈ కృపని, ఈ భాగ్యాన్ని ఇచ్చాడంటే, దెన్ ఐ అండర్స్టూడ్ ఈవెన్ దో ఐఎమ్ ఎ నోబడీ, బట్ దేర్ ఇస్ సంబడీ హూ ఇస్ టేకింగ్ మీ అండ్ పుట్టింగ్ మీ ఇన్ హైయర్ ప్లేసెస్. బికాజ్ ఆయన సింహాసనం మీద ఆసీనుడయ్యి భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవుడు ఆయన కుమారుడిని, ఆయన కుమార్తె. ఇమాజిన్ హౌ మచ్ మోర్ హీ ఈస్ గోయింగ్ టు డూ ఫర్ యూ ఇఫ్ యూ మేక్ అ ప్రామిస్ టు హిమ్ టుడే. నువ్వు గనక ఈరోజు తీర్మానం చేసుకొని నీ జీవితాన్ని ప్రభువుకి ఇస్తావా, నీ జీవితాన్ని ప్రభువా నేను ఈ లోకంలోనే ఉంటున్నాను ఆయన ప్రభువా, అలవాటు ప్రకారంగా నేను క్రైస్తవుడిగా ఉంటున్నాను ఆయన ప్రభువా, చర్చ్కి వెళ్ళాలి కాబట్టి, నా పిల్లలకి నేను ఏదో మార్గం చూపించాలి కాబట్టి నేను మందిరానికి వస్తున్నాను ఆయన ప్రభువా, నామకార్థ క్రైస్తవుడిగా నేను జీవిస్తున్నాను ఆయన ప్రభువా అని మీలో ఎవరైనా అనుకుంటుంటే, టుడే ఈజ్ ద డే అండి. A 26-year-old boy who was a nobody, God has blessed me this much just because I made one promise to God. Imagine if you make that kind of promise in your life, how much more God is going to do in your life. మీ డ్రీమ్స్, మీ విజన్స్, మీ ప్లాన్తో ఈ దేశం వచ్చారు. You left everything behind to look forward and go forward in your life. But today is the day you got to decide. ఈ ప్రపంచంలో ఈ భూమి మీద ముందుకెళ్ళాలనుకుంటున్నారా? ఈ భూమి పునాదులు వేయబడక ముందే సింహాసనం పైన ఆసీనుడైన దేవుడికి ప్రమాణం చేసి మీ జీవితానికి ఆయన అంకితం చేసుకోవాలనుకుంటున్నారా? ఇట్ ఈస్ యువర్ డెసిషన్ టు మేక్ అండ్ యూ గాట్ వర్షిప్ హిమ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండి. యువర్ వర్షిప్ ఇస్ నాట్ జస్ట్ మ్యూజిక్, ఇస్ నాట్ జస్ట్ సింగింగ్, బట్ బీయింగ్ ఒబీడియంట్ అండ్ బీయింగ్ కాల్డ్ అండ్ బీయింగ్ ద చోజన్ పర్సన్. యూ గాట్ మేక్ దట్ డెసిషన్ టుడే.